వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఐఎస్ ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. ట్రిగ్నోమెట్రీ ఎస్ఎస్సి సిలబస్ నుంచి ఏంటి ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్స్ అంటే లెస్ దెన్ 90, అది మీకు తెలుసు కదా. సచ్ దట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి అని ఇచ్చాడు. దెన్ ప్రూవ్ దట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి అన్నాడు. మనం 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. సో పీక్యూఆర్ ఏబిసి, ఇందులో నుంచి వాడు ఏమి ఇచ్చాడు, గివెన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి అని అన్నాడు. సైన్ ఏ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు సైన్ పి గివెన్. సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, అంటే బీసీ బై ఏసీ. సైన్ పి అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. ఈ పి యాంగిల్ పీకి ఆపోజిట్ ఏముంది, క్యూఆర్ బై హైపోటెనస్ పీక్యూ. సో ఇవి రెండు బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై పీక్యూ. ఇవి రెండు ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ అనుకోండి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మనం పైథాగరస్ థీరం యూజ్ చేసి మనకి ఏబి మనకి ఇక్కడ బీసీ ఏసీ ఆపోజిట్ హైపోటెనస్ అన్నీ కవర్ అయ్యాయి. మనకి మిగిలింది ఏంటి, ఏబి అండ్ పిఆర్. సో ఈ ఏబి పిఆర్ వాల్యూస్ కనుక్కుందాం. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి, ఈ 2 ట్రయాంగిల్స్కి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. మనకి ఏం కావాలి, ఏబీ స్క్వేర్ కావాలి. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ కదా. ఏబి ఏంటి, అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. అట్లనే ఇది ట్రయాంగిల్ ఏబీసీకి. ఇప్పుడు ట్రయాంగిల్ పీక్యూఆర్కి మనకి పీక్యూ స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్ కదా. మళ్ళీ మనకి ఏం కావాలి, పిఆర్ కావాలి. పిఆర్ అంటే పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇటు పంపించండి, పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. ఇది మీకు అర్థం అవ్వాలని పక్కకు చెప్తున్నా, అక్కడ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ ఇచ్చేసాడు. సో మనకి ఇప్పుడు ఈ పైథాగరస్ థీరం యూజ్ చేసి ఏబి బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏబి వాల్యూ ఏమొచ్చింది అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ కదా. మళ్ళీ పిఆర్ ఏమొచ్చింది, అండర్ రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. ఓకేనా. సో ఈ బీసీ స్క్వేర్ని ఎలా రాస్తామంటే కాన్స్టెంట్ ఇంటూ ఏ బీసీ స్క్వేర్ చూడు, ఇది ఒక కాన్స్టెంట్ అనుకోండి. పైన ఇక్కడ ఇచ్చాడు కదా, ఇది ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకుంటే ఇందులో నుంచి బీసీ స్క్వేర్ బీసీ కనుక్కోవాలంటే ఏసీ ఇంటూ ఇది కాన్స్టెంట్ అనుకుందాం, ఇది కాన్స్టెంట్ ఏసీ అనుకుందాం. సో ఏసీ ఇంటూ కాన్స్టెంట్ బీసీ, ఇది పక్కన రాసుకుందాం, బీసీ బై ఏసీ, ఇందులో నుంచి క్యూఆర్ బై పీక్యూ. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఇది కాన్స్టెంట్ అనుకున్నాం కదా, క్యూఆర్ బై పీక్యూ. ఇది కూడా కాన్స్టెంట్ అనేసుకుంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ కే. సో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్. లైక్ వైజ్ ఏంటి, క్యూఆర్ కూడా కనుక్కోవాలి. క్యూఆర్ అంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ మన ఈక్వేషన్ 1 నుంచే. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ ఇంటూ పీక్యూ. ఇది కూడా కాన్స్టెంట్ అనుకుంటే కే ఇంటూ పీక్యూ వస్తుంది. ఇవన్నీ మనం ఒక సేమ్ టర్మ్స్లో రాసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనేసి ఇట్లా చేస్తున్నాం అనమాట. ఏసీ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఏసీ స్క్వేర్. ఇక్కడ మనకి బి తెలుసు కదా, బీసీ బై పిఆర్ క్యూ. ఇక్కడ మళ్ళీ అండర్ రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఏమొచ్చింది, కే స్క్వేర్ ఇంటూ పీక్యూ స్క్వేర్. మనం ఇక్కడ ఏసీ స్క్వేర్ కామన్ తీస్తాం. ఏసీ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కే స్క్వేర్ వస్తుంది, అండర్ రూట్, మళ్ళీ అండర్ రూట్, పీక్యూ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కే స్క్వేర్ వస్తుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏసీ స్క్వేర్ అండర్ రూట్ బై పీక్యూ స్క్వేర్ అండర్ రూట్.
ఇది రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏసీ బై పీక్యూ వచ్చింది. అంటే ఏబీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పీక్యూ. ఏసీ బై పీక్యూ అంటే ఏసీ బై పీక్యూ, ఇది విచ్ ఈజ్ నథింగ్ బట్ బీసీ బై క్యూఆర్. బీసీ మనకి ఇక్కడ కాన్స్టెంట్, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ కేసీ అని చెప్పి, ఏసీ ఇంటూ కే అని చెప్పి కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకున్నాం కదా. సో దాని నుంచి మనకి బీసీ బై క్యూఆర్ వచ్చింది. అంటే ఆల్ త్రీ సైడ్స్, అన్ని సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఆ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అన్నట్టు. కాంగ్రుయెంట్ అంటే మొత్తం సేమ్. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఇప్పుడు అన్ని ట్రయాంగిల్స్ సైడ్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని రాసేయాలి. హెన్స్ ప్రూవ్డ్, దేర్ ఫోర్ అని చెప్పి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని రాసేయాలి. అంతే ప్రాబ్లం. చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎలా వచ్చింది, ఓకే ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది అని మనం అనుకుంటూ చేసుకుంటూ ఉంటే, అర్థం చేసుకుంటే మీకు ఏదన్నా ఈ ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. అండ్ ఇంకా కొత్త లాజిక్స్ మీరు అప్లై చేయగలుగుతారు.